నంద్యాల పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. నంద్యాల పట్టణ పరిధిలోని ఫరూక్ నగర్ వద్ద నేడు ఒక ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆత్మకూరు డిపోకు చెందిన ఈ బస్సు ప్రయాణికులతో ఆత్మకూరు నుండి నంద్యాల వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై అకస్మాత్తుగా అడ్డు వచ్చిన ఒక వ్యక్తిని తప్పించబోయే క్రమంలో డ్రైవర్ బస్సును పక్కకు తిప్పడంతో అది వేగంగా వెళ్లి డివైడర్ను, విద్యుత్ పోల్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 91 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనలో బస్సు ముందు టైర్ పగిలిపోయి బాడీ పాక్షికంగా దెబ్బతింది. డ్రైవర్కు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే నంద్యాల డిపో మేనేజర్ మాధవిలత ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికులకు ఎలాంటి ముప్పు వాటిల్లకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పల్లె వెలుగు బస్సులో 90 మందితో వస్తుంది బస్సు. ఎవరో అడ్డం వచ్చారు, బండి సైడ్కి తీసుకుపోయి దిమ్మకు కొట్టారు. టైరు పంచర్ అయింది, 2 స్ప్రింగ్ బెడ్ బోల్టాలు కట్ అయిపోయినాయి. బస్సులో ఉన్న జనాలకి ఎటువంటి ప్రమాదం ఏం జరగలేదు. డ్రైవర్కి ఒకటి కాలుకు దెబ్బ తగిలింది, అతన్ని పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇబ్బంది ఏం లేదండి, బాగానే ఉందండి. పల్లె వెలుగు బస్సు అండి, ఆత్మకూరు నుంచి నంద్యాల వస్తుంది బస్సు. రమణ కండక్టర్, ఆత్మకూరు నుంచి నంద్యాలకు వస్తున్నా. ఇక్కడ ఫరూక్ నగర్ దగ్గర డ్రైవర్ గారికి అడ్డం రావడం వల్ల సడన్ బ్రేక్ కొట్టడం వల్ల సైడ్ లాగి దిమ్మకు కొట్టాడు. కరెంటు పోలు జరిగిన వాస్తవం. ప్యాసింజర్లు కానీ ఎటువంటి దెబ్బ లేదు. డ్రైవర్ గారికి కొద్దిగా దెబ్బ తగిలింది, హాస్పిటల్ పోయినాడు. 90 మంది ఉన్నారు, ఎవరికి ఏం కాలేదు. పర్ణ ట్యాంకి కాడ టైర్ పలిగి ఆయన డివైడర్ అది సంబానికి కొట్టినాడు. అందరినీ కాపాడినాడు, ఎవరికి ఏం కాలేదు, అందరు సేఫే. దేవుని వల్ల అందరికి ఏం కాలే. ఆయనకు కాలుకి దెబ్బ కలిగింది. ఆయన పెద్ద హాస్పిటల్లో దింపొచ్చినాను. ఆయన వచ్చేసి షుగర్ ఉందంట, స్ట్రోక్ ఉందంట ఆయనకు.